యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టు తేనెదారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిచి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను చాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుట్లెత్తని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్లెత్తని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుట్టెత్తని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టెత్తని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుట్టెత్తని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టెత్తని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టెత్తని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి సర్వం సమర్పించి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన నామమే మనకు ఆశ్రయ దుర్గం, ఆయన కోట, ఆయన బలము, ఆయన విమోచకుడై ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు,
నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. చెప్పండి కొట్టు, యేసయ్యా, 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 నీకే సాధ్యము. ఘనపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ప్రార్థనలో పాల్గొనాలి. దిక్కులు చూడడానికి మనం ఇక్కడికి రాలేదు. ఆరాధన సమయంలో దేవుడి సన్నిధి మన మధ్యలో ఉండాలి. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే ఆరాధన చేయువారు ఆత్మయందు సత్యమునందు ఆరాధించాలి కదా. అందరూ ఏకీభవించి ఆరాధించాలి. ఆరాధించడానికి మనం అందరం కూడా ఏకీభవించాలి. నేను కళ్ళు మూసుకున్నా సరే మీరు దిక్కులు చూస్తున్నారని దేవుడు చూపిస్తున్నాడు కదా. మంచి పాటని అందరం ఏకీభవించి పాడడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఫోన్ ఆఫ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వామి పాడిన తర్వాత మనం అందరం రిపీట్ చేద్దాం. అన్ని కూడా రిపిటేషన్ పాడడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే వందనము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపర
బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. నా దేవా నీవే నా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమగా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే వందనం. ఏమైనా చేయగలవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే వందనం. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే వందనం. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే వందనం. చేతులు జోడించి ప్రభు వైపు చూస్తూ కళ్ళు మూసుకొని ఏమైనా నువ్వు చేయగలవు ప్రభా, మా స్థితిగతులను మార్చగలవు. దేవాది దేవుడి సన్నిధిలోని జీవితాన్ని సమర్పించుకో. అవును ప్రభా, నువ్వు కృపా సత్య సమృద్ధి గల వాడవునైనా, మా పరిస్థితులు ఎరిగిన దేవుడు, స్థిరపరచువాడవునైనా, బలపరచువాడవు, ఘనపరచువాడవు, ఎక్కలేని స్థలములో మమ్మల్ని ఎక్కించు వాడవునైనా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభానికి వందనాలు. మాతో ఉండగా అయ్యా నీకు అన్నీ సాధ్యమే. దీవించు, ఆశీర్వదించు, నీ వాక్యానుసారం జీవించడానికి నీ కృప మాకు చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి ఎవరు కదలొద్దు, అట్లాగే నిలబడండి. లైవ్ లో ఉన్నాం. కీర్తన 24 మన మధ్యలో ఉన్న మీది చదువుతుంది.
దయచేసి అందరు కూడా త్వరగా రావడానికి ప్రయత్నం చేయమని నిన్న రోజున దేవుడు మనతో వాక్యంలో ద్వారా మాట్లాడారు. కీర్తన 24 1 నుంచి 12 వచనాల వరకు చదువుదాం ఈ రోజున. 24 స్వామి ఉత్తర పత్రిక వేది చదువు. అందరూ కూడా బైబిల్స్ తెరవండి. బైబిల్ చేసి 24వ కీర్తన 1 నుంచి 12 వచనాల వరకు. 1 నుంచి 10 వచనాలు. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకో. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు, ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? మనస్సు పెట్టకయు కపట ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నిత్యత్వమును నొందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు ఉదాత్తమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యముల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ఈ రాజు ఎవడు? సైన్యులకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. 25 1 నుంచి 12 వచనాలు మీరు కంటిన్యూ చేయి. అలాగే నిలబడి వాక్యం అందరు చూడండి. భూమియు దాని పరిపూర్ణ 25వ కీర్తన. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికించున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునందుడు? హేతువు లేకుండా ద్రోహము చేయువారు సిగ్గునందడు. యెహోవా నీ మార్గం నాకు తెలియజేయము, నీ త్రోవను నాకు జ్ఞాపకపరచు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షకున కర్తవైన దేవుడవు. మళ్ళీ కొరకు కనిపెట్టుచున్నాను, యెహోవా నీ కరుణాతిశయమును జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వారు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి బోధించును. 12 వరకు అందరు కళ్ళు మూసుకొని బైబిల్స్ కింద పెట్టి దేవాది దేవుడి సన్నిధి మన జీవితాన్ని సమర్పించి న్యాయ నిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుడు మనతో చెప్తున్నాడు, తన మార్గము గురించి ఆయన పాపులకు ఉపదేశించును, తన మార్గమును తన బిడ్డలకు నేర్పించును. యెహోవా యందు భయభక్తు గల వాడెవడు? వాడు కోరుకునవలసిన మార్గమును వానికి బోధించును. 2 చేతుల హృదయం మీద ఉంచుకొని దేవుడు ఎలాంటి మార్గాలను మనకు బోధిస్తాడు, ఎలాంటి మార్గంలో నువ్వు నేను నడవాలి. ఈరోజు దేవుడి సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభా, నీ మార్గాలు నాకు చూపించు ప్రభా. అయ్యా, నీ మార్గాల్లో నేను నడవాలని ఇష్టపడుతున్నాను ప్రభా. అయ్యా, నీ మార్గములు స్థిరమైనవి, నీ మార్గములు బలమైనవి, నీ మార్గము సత్యమైనది ప్రభా, పరిశుద్ధమైనది. నీ మార్గము వాక్యంలో స్థిరపరిచేది ప్రభా. నీ మార్గము నిత్య జీవమునకు త్రోవ ప్రభా.
ఆ మార్గాలన్నీ మాకు ఈరోజు నేర్పించి స్తోత్రం నీ మార్గము వదలకుండా స్తోత్రం ఆ ట్రాక్ ను మేము దాటకుండా తండ్రి స్తోత్రం. నీ మార్గంలో ఉండడానికి నీ కృప చూపించమని Yes, ma'am. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరం కూడా దేవుడి సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకునేటప్పుడు దేవుడి గురించి ఆలోచన మాత్రమే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి ఆలోచన చేయాలి కదా? బైబిల్ మనకి నేర్పిస్తున్న మాట సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, ఒకని ఎదుట మంచి మార్గంలా కనిపించేది కూడా చూడకి ఏమవుతుందంట, మరణానికి దారితీస్తుంది. నేను నడుస్తుంది కరెక్టే అనుకుంటాం, నేను చూసేది కరెక్టే అనుకుంటాం, నేను ఆలోచించేది కూడా కరెక్టే అనుకుంటాం, కానీ దేవుడి దృష్టిలో అది తప్పుగా ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దయచేసి ఎవరైనా మాట్లాడదలుచుకున్నట్లయితే బయటికి వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మనం నేర్చుకుంటుంది దేవుడి యొక్క మార్గాలు కాబట్టి మనం జాగ్రత్తగా వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకరి ఎదుట కరెక్ట్ గా కనిపించేది కూడా మరణానికి దారితీస్తుంది. కాబట్టి మనము మరణించకూడదని దేవుడు ఇష్టపడ్డాడు కదా. ఎవరు కూడా ఆత్మలో మరణించడం నాకు ఇష్టం లేదని ఎజేకియల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. సో మనం జీవంతో ఉండాలి. జీవం ఇచ్చే మార్గం ఏంటి? జీవంకి తోడైన మార్గం ఏంటో ఇది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ట్రైన్ కదా, పట్టాల మీద ఉన్నంత వరకే అది నడుస్తున్నప్పుడు అది దానికి క్షేమం, అవునా కదా? పట్టాలు తప్పితే ఏమవుతుంది? చస్తాం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటమ్మా వాటర్ బాటిల్ దేనికమ్మా? ఇప్పుడు వాటర్ తాగే టైం కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఇది వాటర్ టైమా? కాదు కదా. నువ్వు డిస్టర్బ్ అయ్యి ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ అవుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడే వాళ్ళు వాటర్ తాగాలి. మాట్లాడుతున్నా నేను వాటర్ తాగటం లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ట్రైన్ పట్టాలు తప్పితే ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. ట్రాక్ మీదనే ఉండాలి. ట్రాక్ దాటితే కదా. అమెరికా దేశంలో స్పీడ్ 40 స్పీడ్ అన్న, 60 స్పీడ్ అన్న, 100కి అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైన్, ఒక ట్రాక్ ఉంటుంది. అది దాటి యువతలకు వస్తే 3 సార్లు చూస్తారు అంతే. 3వసారి ఆ లైసెన్స్ తీసేసుకుంటారు. ప్రతిది కూడా క్రమబద్ధంగా ట్రాక్ లోనే నడవాలి. అంతెందుకు, మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్థలం రోడ్డుకి అని చెప్తే మనం కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఆ రోడ్ అక్కడ కట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు? పగలు కొట్టేస్తారు, అవునా కదా. సో ప్రతి దానికి ఒక మార్గం, ఒక లైన్ ఉంటుంది, అవునా కదా. అలాగే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను కూడా ఒక మార్గాన్ని చూపించాను. యేసయ్య మార్గం ఏంటి? మనందరం కూడా మన ఆలోచన ఏంటి? యేసులాగా మనం బాగా జీవించాలి, అవునా కదా. ఎంతమందికి ఉంది యేసయ్యలాగా జీవించడానికి? ప్రైజ్ ది లార్డ్. పక్క వాళ్ళకి చెప్పండి, నేను యేసులాగా జీవించాలనుకుంటున్నాను. చెప్పండి పక్క వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. నేను యేసయ్యలాగా జీవించాలి అని అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యలాగా నేను జీవించాలనుకుంటున్నా. మరి యేసయ్య మార్గం ఏంటో తెలుసుకుందామా వద్దా? గట్టిగా చెప్పండి, తెలుసుకుందాం వద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మార్గం ఏంటంటే, 1 పేతురు 1వ అధ్యాయం 15-16 వచనంలో ఒక మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఆ మార్గంలో నువ్వు నేను నడవాలని ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటా మార్గం? చదవమ్మా. 1 పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాలు. కాగా మీరు విధేయులకు పిల్లలై విధేయత యేసయ్య ఎంచుకున్న మార్గం ఏంటది? యేసయ్య తండ్రికి, నన్ను చూడండి, ఇంకా యేసయ్య తండ్రికి విధేయించాడా లేదా చెప్పాలి. తండ్రికి విధేయించి వచ్చాడా లేదా? దారి తప్పాడా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్నంత వరకు తండ్రికి సిద్ధపడ్డా? మార్గం తండ్రి చూపించిన మార్గంలో వెళ్ళాడా? లేదు నీ మార్గంలో వెళ్తా అన్నాడా? ప్రైజ్ ది లార్డ్.
విధేయత కలిగి జీవించాలి. యేసయ్య ఎంచుకున్న మార్గం. ఈరోజు నేను కూడా విధేయత కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇంకా ఏమని చదవమ్మా? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మీరు ప్రవర్తించారు. ఒకప్పుడు నీ శరీరం ఏం కోరుతుందో దాన్ని బట్టి వెళ్ళారు. నీకే మనసులో ఏం తోచిందో దాన్ని బట్టి వెళ్ళిపోయారు. ఎవరో ఒకరు ఏదో చేస్తుంటే వాళ్ళని అనుసరించి వెళ్ళిపోయారు. కావచ్చు ఏంటి రకరకాల లోక ఆచారంలోకి వెళ్ళిపోయారు, తాయెత్తుల్లోకి వెళ్ళిపోయారు, ఎన్నో రకాలుగా వెళ్ళిపోయారు. మీరు ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలాంటి దశలో ఉన్నారు? చదవమ్మా. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎన్నుకున్న మార్గం, యేసయ్య ఎంచుకున్న మార్గం పరిశుద్ధత. చెప్పండి, ఏ మార్గం? పరిశుద్ధంగా ఉండాలి. మాట, చూపు, ప్రవర్తన, నడవడిక. పరిశుద్ధ జీవితం జీవించినప్పుడు శ్రమలు రావని చెప్పను, ఆర్థిక ఇబ్బందులు రావని చెప్పను, మనల్ని అవమానించరు చెప్పను, మనల్ని వేలెత్తి చూపించరు అని చెప్పను. ఇవన్నీ జరుగుతాయి. యేసు ప్రభు జీవితం చూద్దాం. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి? నేను పరిశుద్ధులను, నేను పవిత్రంగానే జీవిస్తా. వెళ్ళిపోయాడు. 40 రోజులు దిన రాత్రములు ఉపవాసం ఉండడానికి. పరిచర్యకు ముందు ఉపవాసం ఉన్నాడు కదా. ప్రార్థనకు ముందు ఏముండాలి మనం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదివారం ప్రార్థనకి రావాలంటే శనివారం ఒక పూట ప్రార్థన చేసుకోవచ్చు. ఉపవాసం ఉండి దేవాలతో మాట్లాడమని దేవుడితో కనిపెట్టుకొని ప్రార్థించవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 40 రోజులు దినారాత్రములు. ఇంకొన్ని రోజుల్లో తన పరిచర్య బహిరంగ సభల్లో పాల్గొనాలి, ప్రార్థనలు చేయాలి, సువార్త ప్రకటించాలి. ఉపవాసం ఉన్న దివారాత్రములు ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు. తన పరిచర్యకు ముందు ఉపవాస ప్రార్థన, తన మనుషులతో మాట్లాడే ముందు తండ్రితోటి ప్రార్థన, తను ఎవరు ఏదైనా అద్భుతం చేసే ముందు తనని తను తగ్గించుకోవటం. లోకంలో ఏ ఒత్తిళ్ళు వచ్చినా సరే, ఒకవేళ అతని అభిషేకానికి ఒక ప్రశ్నార్థకంగా మారినా సరే, నువ్వు దేవుడు బిడ్డలాగా అనిపించట్లేదు, దయ్యపు బిడ్డలాగా అనిపిస్తున్నావు అన్నా సరే, ఎమోషన్స్ ని కదా, ఆయనకున్న ఆ కోపాన్ని, ఒక రోషాన్ని అన్ని తగ్గించుకోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు యేసయ్య మార్గాన్ని ఎంచుకున్నాడు ఈరోజు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను పరిశుద్ధంగా ఉండాలంతే, దానికోసం నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాసానికి పరీక్ష జరిగింది. ఏం పరీక్ష జరిగింది చూడండి. సాతాను ఏకంగా వచ్చేసాడు. సాతాను యేసు ప్రభు ఒక మార్గంలో నడుస్తున్నాడు. తండ్రి చిత్తాన్ని చెయ్యాలి, తండ్రి చెప్పిన పనులు చెయ్యాలి, అదే గోల్ ఆయనకి. మరి ఇంకొక గోల్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి చాలా మార్గాలు ఉంటాయి. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, వీళ్ళు కాకపోతే వాళ్ళు, మీ సంఘం కాకపోతే ఇంకో సంఘం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటెటో వెళ్ళిపోతూ ఉంటాం మనం కదా. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంట. తిరుగుతున్న రాయి అంట ఏది పొందుకోలేదట. ఎన్నో మార్గాలు. యేసయ్యకు ఒకటే మార్గం, తండ్రి చిత్తం చెయ్యాలంతే. దానికి కనిపించిన వాళ్ళందరినీ కూడా తండ్రి దగ్గరికి చేర్చాలి. తన రక్తంతో చనిపోయిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత రక్తంతో విజ్ఞాపన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో క్లారిటీ ఉందండి, ఎవరితో మాట్లాడుతున్నాడో క్లారిటీ ఉంది, ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో సూపర్ క్లారిటీ ఉంది. నా ప్రశ్న ఏంటంటే, మన క్లారిటీ ఉందా? లేదు. ఎవరైనా చెప్తే వాళ్ళతో వెళ్ళిపోతుంటాం. లేఖనాలకి విరుద్ధంగా ఏది ఉన్నా సరే అది ఆచారమే తప్ప అభిషేకం కాదు. మళ్ళీ చెప్తా, లేఖనాలకి ఏది విరుద్ధంగా ఉన్నా సరే, లేఖనానుసారంగా మన జీవిత ప్రవర్తన, మన భక్తి జీవితం లేకపోతే అది దేవుడికి ప్రియమైనది కాదు. మనం లెక్క చెప్పే వాళ్ళమై ఉన్నాం. వెళ్ళిపోయాడు స్ట్రైట్ గా. సాతానుడు వచ్చాడు. సాతాను బంపర్ ఆఫరింగ్లు తీసుకొని వచ్చాడు.
ఈరోజు సాతాను మన జీవితంలో కూడా బంపర్ ఆఫర్ తీసుకొస్తాడు. ఏం పర్వాలేదు, దేవుడు క్షమించే దేవుడేలే, పర్వాలేదు, విశ్రాంతి దినంలో కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు, బంపర్ ఆఫర్ కదా. ఇంకేదైనా చెప్తాడు, పర్వాలేదులే, గొడవపడు, కొట్లాడు, క్షమించడం మానేయ్ అని చెప్తాడు. పౌరుషాన్ని నేర్పుతాడు. లేదా ఇంకేదో కుయుక్తులు తీసుకొస్తాడు. తినవద్దన్న తిండి తినమంటాడు. పర్వాలేదులే, క్షమించే దేవుడే అంటాడు, మన్నించే దేవుడే అంటాడు. నిద్ర వస్తుందా? అయితే పడుకో. ఎవరు చెప్పారు తెల్లవారుజాన ప్రార్థన చేయమని? దేవుడికి అర్థం చేసుకుంటాడులే అని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. రకరకాల అట్రాక్షన్ లోకి సాతాను ఏం చేస్తాడు? లాక్కేది బైబిల్ చెప్తుంది, ఈడ్చుకెళ్తాడంట. ఎలా చేస్తాడు? ఈడ్చుకొని వెళ్తాడు కదా. యాకోబు పత్రిక అనుకుంటే చదువుదాం. తమ దుష్ట మాటలు తామే చిక్కుకున్నప్పుడు మనుషుడు ఏమవుతాడు? ఈడ్చబడతాడని బైబిల్ చెప్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా జాగ్రత్తగా. అయితే యేసు ప్రభు తన మార్గాన్ని మర్చిపోయి, లేదా తన ఆలోచనలు, తండ్రి ఆలోచన మర్చిపోయి సాతాను చెప్పిన మార్గంలోకి వెళ్ళాడా? చెప్పండి, వెళ్ళాడా వెళ్ళలేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా. యేసయ్య ఏమైనా తన మార్గాన్ని, తన గమ్యాన్ని, తన చూపుని మార్చుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురి అంతా తండ్రి చిత్తం చేయటమే. ఈ లోకంలో ప్రియులరా, అర్థం చేసుకోలేని మనుషులు చాలా అధికంగా రాబోతున్నారు మన జీవితంలో. చాలా అధికంగా. మనల్ని ప్రశ్నించే వాళ్ళు మనకంటే చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళే ఉంటారు. అంటే రేపు పొద్దున చిన్న ఆకాష్ కూడా ప్రశ్నించేస్తాడు. చిన్నవాళ్ళు కూడా ప్రశ్నించే లైఫ్ లోకి వెళ్ళిపోతాం మనం. అయినా సరే నీ గురి నువ్వు తప్పకూడదని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ట్రాక్ మారిందనుకో యాక్సిడెంట్ అవుతుంది. చెప్పండి, ఏమవుతుంది? ట్రాక్ స్లిప్ అయితే ఏమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం వెళ్ళే గమ్యం సూటిగా గురి వద్దకు పరిగెత్తుతున్నా అన్నాడు పౌలు కదా. యేసు ప్రభు వారు గమ్యాన్ని మార్చుకోలేదు. సాతానుడు చాలా ఆఫరింగ్లు చేశాడు. రాళ్ళని రొట్టెగా మార్చుకొని తిన్నాడు. ఇదిగో యావత్ ప్రపంచం నీదే అన్నాడు. దేనికి కూడా ఆయన తన మార్గాన్ని డీవియేట్ చేసుకోలేదు. ఈ రోజు నా అంశం ఏంటంటే, దేవుడు మార్గాల్ని తెలిస్తే ఆ మార్గంలోనే నువ్వు నడుస్తావు. ప్రైజ్ ది లార్డ్. అది నీ శరీరానికి నొప్పి కలిగినా, నీ మనసుకి గాయమైనా సరే, నీ హృదయం ఏం చెప్తుందో అది మాత్రమే చేస్తావు. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం 33వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుదాం ఈ రోజున. నిర్గమకాండం 33వ అధ్యాయం 13-14 వచనాలు. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. నీ కటాక్షము నాకు కలిగిన ఎడల నీ మార్గాలు నాకు చూపు. రోజు పొద్దున్నే లేచి, ప్రభా నేను ఈ దారిలో వెళ్తున్నాను, దాంట్లో నువ్వు రా అని చెప్పడం కాదు. ప్రభా నేను ఏ మార్గంలో నడవాలో, ఎవరితో ఏది మాట్లాడాలో, ఎవరిని ఏది సంప్రదించాలో నువ్వు నాకు నేర్పించు ప్రభా. మన దేవుడు ఏంటి? మాట్లాడే దేవుడు. మాట్లాడని రాయి రప్ప మన దేవుడు కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సజీవుడైన దేవుడు. నీ కటాక్షము, నీ కరుణ, నీ కృప నా యందు ఉండడానికి నీ మార్గాలు ఏమంటున్నాడైనా నాకు తెలియచేయి. చదివమ్మా. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందెను. చూసావా, దేవుడిని తెలుసుకోవడానికి ఎక్కడ ఉండాలి? దేవుడి మార్గాలు. నిర్గమకాండం 33వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుతున్నా. నీ మార్గాలు మళ్ళీ ఒకసారి చదువు. 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గములు నాకు తెలియజేయి. గుండెల్లో రాసుకోవాలి ఈరోజు. దేవా నీ మార్గాలు నాకు తెలియజేయి, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయి.
ఈ శ్రమ వెనుక, ఈ కష్టం వెనుక, ఈ జీవం వెనుక నేను ఈ రోజుతో ప్రార్థన చేసుకున్నాను. ప్రభు, ఉదయం లేచాను, అయ్యా నాకు ఊపిరినిచ్చావు కదా, ఇప్పుడు నీ చిత్తం ఏంటో తెలియజేయి. నన్ను ఎందుకు బ్రతికించావో, నాకు ఎందుకు జీవం ఇచ్చావో, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏముందమ్మా? అప్పుడు నేను నిన్ను తెలుసుకుంది. నా వైపు చూడండి అందరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుడు మార్గం తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. చదువు రానోళ్ళకి సెల్ ఫోన్లు ఉన్నాయి, వాక్యం పెట్టుకొని వినొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సీరియళ్ళు, సినిమాలు కదా, వచ్చే ఆదివారం దేవుడి చిత్తం అయితే వాక్యం చెప్తా. చాలా మంది సీకే, జీకే, బీకే. సీకే అంటే సినిమా నాలెడ్జ్. చాలా మందికి సినిమా నాలెడ్జ్ బాగుంది. RRR ఎన్ని రోజులు ఆడిందంటే బుక్క తప్పకుండా చెప్పేస్తారు కదమ్మా. అందరికి సినిమా నాలెడ్జ్ బాగున్నాయి కదా. జూనియర్ NTR ని ఎవరు ఏం చేశారో అది కూడా మనం చెప్పేస్తాం. సినిమా నాలెడ్జ్ చాలా బాగుంది. ఈ సినిమా నాలెడ్జ్ దౌర్భాగ్యం ఏమైందంటే జనరల్ నాలెడ్జ్ మంట కలిసింది. నేను 10th చదివేటప్పుడు మా నాన్నగారు, మా అమ్మ నాన్న ఇద్దరు లేరు నాకు. మా అమ్మ నాన్న ఏం చేసేవారు తెలుసా? ప్రతిరోజు న్యూస్ పేపర్ వేసేవారు ఇంట్లో. మేము జనరల్ నాలెడ్జ్ మాకు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? న్యూస్ పేపర్ నుంచి వచ్చింది కదా. ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నారా? అది న్యూస్ పేపర్ తెప్పించుకుంటున్నారా కదా. న్యూస్ పేపర్లు కావాలి ఎందుకు? మన వంటింట్లో షెల్ఫులు వేయడానికి కావాలి కదా. ఒక్క జనరల్ నాలెడ్జ్ కదా. మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? యూత్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హోమ్ మినిస్టర్ ఎవరు? ఆలోచించాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జనరల్ నాలెడ్జ్ నీళ్ళు. సినిమా నాలెడ్జ్ మాత్రం కూలీ సినిమా యాక్టర్ ఎవరు? సూపర్ వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. సూపర్. సినిమా నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ నీళ్ళు. అందుకనే సివిల్స్ లో పాస్ కావట్లా. సివిల్ సర్వీసెస్ లో రావాలి. IASలు, IPSలు, కలెక్టర్లు కావాలంటే ఏం కావాలి? సినిమా నాలెడ్జ్ కావాలా? చిరంజీవి ఎన్నో సినిమా యాక్ట్ చేస్తున్నాడు, సివిల్స్ లో వస్తుందా క్వశ్చన్? మన ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చిందని వస్తుంది, ఎంతమంది చనిపోయారు అని వస్తుంది కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ పాత్ర పోషించాడు మన భారతదేశానికి స్వతంత్రం రావడానికంటే ఏం చెప్తారు యూత్? ఆడెవడో మాకు తెలియదు కదా. సీకే సినిమా నాలెడ్జ్ మాత్రం సూపర్ కదా. చిరంజీవికి ఎంతమంది పిల్లలు తెలుసు? చెప్పండి, పర్వాలేదు, నోట్లో ఉంది కదా, బయటికి వస్తుంది. ఈ జనరల్ నాలెడ్జ్ లేకపోవడం మూలంగా బీకే అసలుకే లేదు. బీకే ఏంటి? బైబిల్ నాలెడ్జ్. బైబిల్స్ తెచ్చుకోమన్నా కూడా కష్టపడుతున్నారు తెచ్చుకోవడానికి. బైబిల్ తెచ్చుకుంటారేమో అని మన క్రిస్మస్ కి ఏమి ఇచ్చాం? బైబిల్ తెస్తున్నా, బైబిల్ ఇచ్చాం, బ్యాగులు ఇచ్చాం కదా. ఎంత బాధరా బాబోయ్. ఆటోలు పెడదాం ఈసారి. ఇంకా ఆటోలు, బస్సులు, దేవుడి చిత్తం అయితే దేవుడు మనకి వాహనం ఇస్తే ఇంకా మీకోసం బైబిల్ కోసం తిప్పుతా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మార్గం తెలుస్తుంది. సీకేలో ఉంటే చెప్పండి అబ్బా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ నాలెడ్జ్ లేదు. ఎన్ని పుస్తకాలు? నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయాలు? ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 147వ కీర్తన 1వ వచనం ఏం చెప్తుంది? బైబిల్లో చిన్న అధ్యాయం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. పెద్ద కీర్తన ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ నాలెడ్జ్ నిల్లు. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు బైబిల్లో? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మార్గం ఎట్లా తెలుస్తుంది మరి?
మళ్ళీ చదువు 14వ వచనం ఆగిపోయావు చదువు ఆగలేదమ్మా. చదువు చిత్తగించుము చిత్తగించము కాదు 13 నుంచి చదువు మళ్ళీ మళ్ళీ పర్వనించారు. ఆ. కాబట్టి కాబట్టి నీ కటాక్షము నీ కటాక్షము నా ఎడల కలిగిన కలిగిన ఎడల నీ నీ కటాక్షము కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి దయచేసి నీ మార్గమును నీ మార్గం రోజు ఇది చెయ్యాలి, రోజు నేర్చుకోవాలి. ప్రభా నీ మార్గం ఏంటో నాకు చూపించయ్యా. ఇరుకైన మార్గమా? ఇరుకైన మార్గంలో నడుస్తా ప్రభా, నేను నడుస్తాను కదా, ఎందుకంటే నడిపించేవాడు నా దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అటు ప్రార్థన చేస్తున్నప్పుడు పదే పదే ఒక మాట వచ్చింది. నేను మేరీ స్వామి ప్రార్థన చేసిన, ఇట్స్ ఆల్ అబౌట్ యు జీసస్. కేవలం నీకే నువ్వే నడిపించవాడవు, నువ్వే హెచ్చించవాడవు, స్థిరపరచవాడవు నీవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ఆత్మీయ సహవాసం అంటే ఉదయం నిన్న దేవుడు ఎంతో బలాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవమ్మా. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. దేవుని తెలుసుకోవాలా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఫోన్స్ పక్క పెట్టొచ్చు. తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన మార్గాలు తెలుసుకోవాలంటే ఆయన వాక్యాన్ని చదవాలి. ఆయన వాక్యాన్ని చదవాలంటే ఆయన కోసం టైం స్పెండ్ చేయాలి. అంతేకాకుండా ఆయన జ్ఞానం అడగాలి మనం కదా. హోషేయ గ్రంథం ఏముంటది? జ్ఞానము లేక దేవోక్తి లేక మనుషులు నశించిపోతున్నారు. పీపుల్ ఆర్ పెరిష్డ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానము లేక నశించిపోతున్నారు అంటున్నాడు బైబిల్లో. దేవుడు మార్గాలు ఏంటి? ఆయన మార్గాలు ఏం తెలియజేస్తాయి మనకి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మార్గంలో నడిచినోడు నశించిపోవటం మనం ఎక్కడైనా చూసామండి? ప్రైజ్ ది లార్డ్. మనుషులు అనుసరించిన వాడు నశించిపోవటం చూసామేమో, సొంత ఆలోచనలో వెళ్ళిన వాడు నశించిపోవటం చూసామేమో, కానీ దేవుడిలో నడిచిన వాడు ఎవరైనా నడిచించాడా? లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 14 పూర్తి చేసాము, చదవమ్మా. చిత్తగించము ఈ జనము నీ ప్రజలే కదా నేను అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా నా సన్నిధి. నువ్వు ఎప్పుడైతే దేవుడు మార్గాన్ని ఎతుకుతావో, జాగ్రత్త, సీక్రెట్, రహస్యం, అద్భుతం. దేవుడి మార్గాన్ని ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో అప్పుడు దేవుడి సన్నిధిని ముందుంటది. గట్టిగా చప్పట్లు కొడతాం దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. చిత్తగించము. ఈ ప్రజలు నీ ప్రజలే కదా, నా ప్రజలే కదా. చదవమ్మా. ఈ జనము నీ ప్రజలే కదా నేను అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగ చేయుట చేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల అక్కడ నుండి మమ్మల్ని తోడుకొని తీసుకుపోవద్దయ్యా. ఆయన మార్గంలో నడవడానికి మోషే చేసిన పని ఏంటో తెలుసా? నువ్వు రాకపోతే నేను వెళ్ళా. మనం ఏమంటాం? నువ్వు రాకపోయినా మేము వెళ్తాం, గుంటలో పడతాం కదా, తొక్కివేయబడతాం, నశించిపోతాం. దేవుడు మార్గం మనం తెలుసుకోవాలి. ఆయన మార్గము ఎలా ఉంటదంట? ఏటి బొడ్డు నాటబడిన చెట్టై సకాలంలో ఫలాలిచ్చు వృక్షమై కదా, ఎప్పుడు కూడా వాడిపోక కలకాలం పచ్చగా ఉండేదంట ఆయన మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో ఎండిపోయిన వాటికి వెళ్తాం, జీవం లేని వాటికి వెళ్తాం కదా, నశించిపోయే వాటికి వెళ్తాం. వెంట తిరుగుతున్నాం, ఆ మార్గాల చుట్టూ తిరుగుతున్నాం, వెతుకుతున్నాం, లోకమంతా వెతుకుతున్నాం కదా. ఒకడు అంట ఎతికాడంట, ప్రేమ ఎక్కడా ఉందని ఎతికాడంట. ఇంకా అది జారి ఎక్కడ ఉందని ఎతికాడట, దయ ఎక్కడ ఉందని ఎతికాడట, ఎక్కడ దొరకలేదంట. చివరికంట దేవుళ్ళలోనే కనుగొన్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆయన మార్గాన్ని వెతుకుదామా? ఆయన మార్గాలు ఎంత బాగుంటాయో తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అన్నాడు, మనం అనుకుంటున్నాం మనం చాలా చక్కగా ఉంటున్నామని. యెషయా గ్రంథం 55:9 వచనం. యెషయా గ్రంథం 55:9 వచనం చదువుదాం.
తీసిన వాళ్ళు చదవండి. ఆకాశము భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నదో, ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉండునో నీ మార్గముల కంటే నీ మార్గముల కంటే నా మార్గములు నీ తలంపు కంటే నీ తలంపు కంటే నా తలంపులు ఎంతో ఎత్తైనవి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడంట? ఎత్తుగా ఉంది. అంత ఎత్తుగా ఉంటాయి మార్గాలు చాలా. దాన్ని ఏం చేయాలి? విశ్లేషించాలి. దానికోసం ఏం చేయాలి? మనం వెంటాడుతూ ఉండాలి. ఆయన మార్గం కనుగోలంటే ముందుగా మన హృదయంలో ఆ ఆలోచనలు కలగాలి. ఈ మట్టి బుర్రకి దేవుడు జ్ఞానం ఇవ్వాలని తెలియజేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగైనా ఆయన మార్గాన్ని కనుగొనాలి. ప్రైజ్ ది లార్డ్. తెల్లవారుజామునంటే ఇంకా చీకటిగానే ఉంది. యేసయ్య చెప్పిన మాట గుర్తు పెట్టుకొని ఆయన మార్గంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది సమాధిలోకి. ఎవరు? మగ్దలేన మరియ కదా. ఎంతగా దేవుడు బోధించుంటాడు ఆమెకి, ఎంతగా లేచి ఉంటది ఆమె. ప్రియులారా, ఈరోజు మనం ఎక్కడో ఒక దగ్గర ట్రాక్ తప్పుతున్నామని మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. వర్షమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును అది చిగురించి అలాగే నా నోటి నుండి వచ్చే మాట కూడా నిష్ఫలంగా ఆయన మార్గంలోకి వెళ్తే ఏది కూడా నిష్ఫలంగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన 145 17వ వచనం. 145వ కీర్తన 17వ వచనం. ఎందుకు నడవాలి చాలా మందికి? యెహోవా ఆ. తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిట్లో కృప చూపువాడు. నీతి గలవాడు గనక, కృప చూపు గలవాడు గనక మనం ఆయన మార్గాన్ని వెతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు వెతకరు? దేవుడు మార్గాలు నీతిమంతమైనవి. దేవుడి మార్గంలో కృప ఉంది. ఎవరి మార్గంలోకి రారు? నీతి తప్పినవాడు, కృప లేనివాడు, అంటే కఠినంగా ఉన్నవాడు. మరి మనము ప్రైజ్ ది లార్డ్ కదా. ఇందాక పాడారు ఏదో పాట, మీరు అందరు రాకముందు పాడారు. వేడి నీళ్ళగా అన్న ఉంచు చల్ల నీళ్ళని కదా. నువ్వు నులివెచ్చగా ఉంటే నోటి నుండి తుప్పి వేస్తా. నీతిగా జీవించు లేదా అవినీతిగా జీవించు. నీతి అవినీతి మధ్య ఊగిసలాడం అనుకో, ఎప్పుడు తు అని ఊసేస్తాడో మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవి ఇచ్చేసాడు నాకు 2 ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ చదువమ్మా. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. 25వ కీర్తన 4వ వచనం చదువు. 25వ కీర్తన 4వ వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. హల్లెలూయా. నా మనసులో చాలా ఆలోచనలు వస్తాయి ప్రభా, ఇటెళ్ళాలా అటెళ్ళాలా నాకు తెలియటం లేదు ప్రభా. కాబట్టి ఒక ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నీ మార్గాలు నాకు తేట తెల్లం చెయ్యి, క్లారిటీగా చూపించేందుకు మన దేవుడు క్లారిటీ లేని దేవుడు కాదు. హల్లెలూయా. స్పష్టత ఉన్న దేవుడు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. ఎంతో మంది ఆయన దూషించినా సరే ఆ దూషణ మాటలకు ఆయన ఏం చేశాడు? దులుపుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎంత చక్కటి ప్రార్థన. మళ్ళీ చదవమ్మా 4వ వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయి. మార్గం అంటే ఉపదేశమే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మార్గంలో నడవడానికంటే ఉపదేశించటమే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మార్గం అంటే సత్యమే.
దేవుడు మార్గం అంటే దేవుడే. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇంకా వేరే ఎవరు ఉండరు, మనుషులు ఎవరు ఉండరు, దేవుడే. ఈ జ్ఞానం మనకు కలగాలి, ఈ జ్ఞానంలో మనము నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ప్రార్థన చేసుకోవాలి. 27వ కీర్తన 11వ వచనం. 27వ కీర్తన 11. నీ మార్గమును నాకు బోధింపు. యెహోవా నీ మార్గము నాకు బోధింపు. అక్కడ ఆగమ్మ, అక్కడే ఉండు. ప్రైజ్ ది లార్డ్. బోధించాలంటే ఏం చేయాలి? దేవుడు బోధించాలంటే ఏం చేయాలి? టీచర్స్ చెప్తుంటే మనం ఏం చేయాలి? లెక్చరర్స్ చెప్తుంటే ఏం చేయాలి? దిక్కులు చూడాలి. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి కదా? ఏం వినాలి? టీచర్ చెప్పేది వినాలి, బోధకులు చెప్పేది వినాలి, యేసయ్య చెప్పేది వినాలి. యేసయ్య ఎక్కడ చెప్పినట్టు చెప్తాడు? గ్రంథం, లేఖనాలు కదా. నాకు బోధించు అంటే నేను ఏమంటున్నాను? నేను కూర్చుంటున్నాను నీ సన్నిధిలో. కూర్చుందులో నీ సన్నిధిలో ధ్యానిందులో నీ వాక్యములో నిరంతరం నీ నామమునే గానము చేసేదను. ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును. ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్షణం కీర్తనకారుడు అంటాడు, మళ్ళీ చదవము, నీ మార్గము నాకు, యెహోవా నీ మార్గములు నీ మార్గమును నాకు బోధింపు. నాకు బోధించుము. నా కొరకు పోచి ఉన్న వారిని చూచి నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి. సరళమైన మార్గములను చూసావా, నాకు శత్రువులు చాలా మంది అయిపోతున్నారు. శత్రువులు ఎవరు? ఒక్కడు సాతానుడు, రెండవది మన శరీరం, మూడవది లోకం. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఎవరు శత్రువులు కాదండి బాబు. ఎందుకంటే మానవ రూపమై వచ్చిన యేసయ్య మనుషుల నుండి వచ్చే శ్రమలన్నీ తీసేశాడు. మన శత్రువులు ముగ్గురే. ఒకడు సాతాను, రెండోది మన శరీరమే. నేను ఇందాక చెప్పా కదా, ప్రార్థన చేయాలనుకుంటే నిద్ర వస్తుంది, బైబిల్ చదవాలంటే అప్పుడే ఫోన్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను చేస్తుంది ఈరోజు చెప్తున్నా ధైర్యంగా. నేను బైబిల్ చదవాలనుకుంటే నా ఫోన్ నా బెడ్రూమ్లో ఉంటుంది, నేను హాల్లో ఉంటా. లేకపోతే నాకు వచ్చే కాల్స్, నాకు వచ్చే మెసేజెస్ బహుశా మీకంటే నాకంటే ఎక్కువ వస్తాయనుకో. అందుకే ఇప్పుడు కూడా ఫోన్లు చూస్తుంటారు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక సమయాన్ని కేటాయించి దేవుడి కోసం ఆయన మార్గం. నాకు ఈరోజు ఉదయం ఏ మార్గం చెప్పాలి దేవుడు? ఈరోజు ఉదయం నా పిల్లలతో చెప్పాను, నా ఆడపిల్లలతో. దాదాపు 8:30 టైం అయింది అనుకుంటా. ఈరోజు వాక్యం చెప్పాలి, నాకు ఏమి తోచడం లేదు. పరిశుద్ధాత్మ ఇంకా నాతో మాట్లాడలేదు. ఎంత కష్టం. ఒక్కొక్కసారి ముందు రోజు రాత్రే మాట్లాడేస్తాడు, ఒక్కోసారి ఏం చేస్తాడు, ముక్కు మీద నుంచి నోటితో చెప్పిస్తాడు తుమ్మడానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు అలా జరిగింది. దేవుడు నన్ను దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. నాకు శత్రువు ఎవరు? నా శరీరమే, నా శరీరమే. లేవాలి చెప్తున్నా నేను. ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ మనకు అలసట వచ్చేస్తుంది, నీరసం వస్తుంది, రోగాలు వస్తాయి కదా. కళ్ళు ఏమవుతాయంట కదా, మసకబారిపోతాయి, చేతులు వణుకుతాయి. అంత లోపలే ఏం చేయాలి? యూత్ జాగ్రత్తగా దేవుడిని పట్టుకోవాలి, ఆయన మార్గాలు తెలియాలి. షో మీ యువర్ వే లార్డ్. నీ మార్గం ఏంటో నాకు తెలియజేయి, చూపించు. నేను వెళ్తుంది కరెక్టేనా కాదా? నా గమ్యము నేను చేరటమే, నేను చేయటమే నా గమ్యం. నీ భవనంలో నేను ఉండుటే నాకు ఆనందం. ప్రైజ్ ది లార్డ్. రుచి చూచి నేను తెలుసుకోవాలి ప్రభా కదా. నువ్వు ఉత్తముడని తెలుసుకోవాలి. నీ మార్గాలు నాకు చూపించు. నా శత్రువు వలన ఏం చేయాలంటమా? చదువు తల్లి. 11వ వచనం 27. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము. ఆ. నా కొరకు పోచి ఉన్న వారిని నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గములోకి నన్ను నడిపించుము. ప్రైజ్ ది లార్డ్. పొంచి ఉంటారు. సాతానికి భయం, మనకి లేఖనాలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. మనం బైబిల్ చదువుతుంటే వాడి కొడుకు మనం ప్రార్థన చేస్తే పాట పాడితే నో ప్రాబ్లం వాడికి. అసలు బైబిల్ చదివితే ఏంటంటే సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రం చేస్తుంది. మనం స్వతంత్రం అవటము వాడికి ఇష్టం ఉండదు. అందుకే ఏదో ఒక శోధన తీసుకొచ్చేస్తాడు. ఈ దేవుడు మార్గం తెలుసుకుందాం. ఏదేమైనా సరే రోజుకి ఒక్క అధ్యాయమైనా నేను చదవాలి. ఎంతమంది చదువుతున్నారు బైబిల్ రోజు? ఒక్క అధ్యాయం అన్నా కదా. చదవటం రాదా? ఫోన్లో ఉన్నాయి అందరికీ. ఫోన్లో పెట్టేసుకోండి. ప్రతిరోజు ఒక అధ్యాయం చదవచ్చు కదా. పోనీ టైం లేదా? వంట చేయడానికి టైం ఉంటుందిగా కదా, తినడానికి టైం ఉంటుంది కదా, ఆ టైంలో పెట్టుకోవచ్చు, ట్రావెల్ టైంలో పెట్టుకోవచ్చు. ప్రశ్న దేవుడు వాక్యం మన త్రోవకు వెలుగై ఉన్నది. ప్రశ్న నాకు పొంచి ఉన్న శత్రువులను జయించడానికి, నేను సరళమైన మార్గంలో నీ గమ్యంలోకి చేరడానికి అయ్యా నీ మార్గాలు నాకు బోధించు అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 22 సామెతలు 22:6 సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవవలసిన త్రోవ ఎవరికి నేర్పాలి? బాలుడు ఎవరు ఇక్కడ కదా. మనం చాలా మంది ఎదిగిపోయాము అనుకుంటాం కదా. మనం అందరం ఆయన ముందు ఆయన బోధిస్తుంటే వినే బిడ్డలమే. నేను నడవవలసిన త్రోవ నాకు నేర్పించుదేవా. ప్రైజ్ ది లార్డ్. దారి తప్పకుండా, జారిపోకుండా, పడిపోకుండా. ఎందుకంటే కొరింథీ పత్రికలో ఉంటారు కదా, తాను చక్కగా నిలబడుతున్నా అనుకున్న వ్యక్తి జారి పడిపోకుండా జాగ్రత్త పడాలి. 10:12 మొదటి కొరింథీ పత్రిక 10:12 చదవండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా. ఇది చర్చికి రాని వాళ్ళకి చెప్పట్లేదు దేవుడు, చర్చి నుంచి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి చెప్పట్లే, మనకే చెప్తున్నాడు. నేను పర్ఫెక్ట్ గా నిలబడ్డాను. మళ్ళీ చెప్పమ్మా. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా తను ఏ మార్గంలో నడుస్తున్నాడో తెలియాలి. జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనిషి ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏ దారంటే ఆ దారికి ఒక్కొక్కసారి శరీరం లాగేస్తూ ఉంటది, ఒక్కొక్కసారి సాతానుడు లాగేస్తూ ఉంటాడు. అందుకనే ఎఫెసీ పత్రికలో ఉంటాడు కదా, మనం యుద్ధ భూమిలో ఉన్నామంట. పౌలు గారు అంటాడు, మంచి పోరాటాన్ని నేను పోరాడు అంటే పోరాడుతున్నాడు. శరీరంతో ఏం చేయకూడదో దాన్నే చేస్తున్నాడు. దేవుడు మార్గం తెలుసుకుందామా? ఆయన మార్గం ఏంటో తెలుసా? ప్రేమ. ఆయన మార్గం నిత్య జీవం. ఆయన మార్గం క్షమ. ఆయన మార్గం సత్యం. ప్రైజ్ ది లార్డ్. వేరే మార్గాలు లేవు. వేరే మార్గం గుండా పరలోకానికి మనం చేయలేము. యేసే మార్గం. అందుకన్నాడు, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం, సత్యం, నేనే జీవమైన. నా ద్వారం తప్ప ఎవరు కూడా. దొంగవాడు దొండలోకి ఎట్లాగా వస్తాడు కానీ వాడు దొంగవాడే. కానీ నా మార్గం నుంచి వచ్చేవాడు, నా గొర్రెలు నా స్వరాన్ని తెలుస్తాయి, నేను వాళ్ళని ఎరుగుదును అంటాడు. ఎరుగుదును. నా మార్గం తెలిసిన వాళ్ళ గురించి నాకు తెలుసు. పౌలు గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, ఈయనని నాకు తెలుసు, నాకు తెలుసు, ఈయన మార్గాలు కూడా నాకు తెలుసు, కానీ నన్ను ఎలా మార్చబోతున్నానో కూడా నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మార్గం ప్రేమ, కరుణ, క్షమించగలిగేది. మరి మనం ఏం చేయాలి? ఆ మార్గంలోకి వెళ్ళాలంటే ఒక 3 విషయాలు నేర్చుకుందామా? ఆకలిస్తుందా? ప్రైజ్ ది లార్డ్. ఆకలిస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి. ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 9:27 ఆయన మార్గంలో నడిచే వారికి. ఎంతమంది నడుస్తారు? చేతులు పైకెత్తండి. ఒక ఫోటో తీస్తావా ప్లీజ్? ఎంతమంది దేవుడి మార్గంలో నడుస్తారు? వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తారు. కొంచెం పైకెత్తండి, పర్వాలేదు, నాకు కనిపించండి. లతమ్మ మార్గంలో నడవ్వా? ప్రైజ్ ది లార్డ్.
నాగేశ్వరరావు మార్గంలో వేసే మార్గంలో నడుస్తావా? ఆయన ఆల్రెడీ నడుస్తున్నాను. చింతల్లి ప్రైజ్ ది లార్డ్. ఆకాష్ ప్రైజ్ ది లార్డ్. హలో అందరు ప్రైజ్ ది లార్డ్. అమ్మ అందరు ఎత్తారు కదా ఫోటో పరలోకంలో క్లిక్ అయి ఉంటుంది నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా 9:27. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో లూకాసు వార్త 9:27. అక్కడ నిలిచి ఉన్న వారిలో ఆ. కొందరు దేవుని రాజ్యంను చూచే వరకు ఆ. మరణము రుచి చూడరని ఆ. నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. 23వ వచనం చదువు. మరియు ఆ. ఆయన అందరితో ఇట్లా నేను ఆ. ఎవడైనను ఎవడైనను నన్ను వెంబడింప నా మార్గంలో నడవాలనుకుంటే హల్లెలూయా. ఆగు. ఎంతమంది ఆయన మార్గంలో నడవాలనుకుంటారు? పక్కన వాళ్ళకి చెప్పండి, ఆయన మార్గంలోనే నడవాలనుకుంటున్నాను. ఆయన మార్గంలోనే హలో ప్రకాష్, ఆయన మార్గంలోనే నడవాలనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువమ్మా. ఎవడైనను మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఆ. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల నన్ను తాను తనని తాను ఉపేక్షించుకొని ప్రతి దినము ఏదో ఆదివారం ప్రార్థన స్పెషల్ ప్రేయర్ అప్పుడు అదే 9:09 జరిగే ఆన్లైన్ ప్రేయర్ లోనో మాత్రమే కాదు, ప్రతి దినం ప్రతి క్షణం కదా, ప్రతి విషయం నీకర్పించేదా నీ చేతముకై. ప్రతి విషయం ప్రతి క్షణం కదా, ప్రతి దినం ఏం చేయాలంట? ప్రతి దినము ఆ. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నేను ఏదైతే శరీరం లాగుతుందో ఆ లాగే తత్వాన్ని, ఎక్కడైతే నేను కూలబెడుతుండో సాతాండు ఆ కూలబడే పరిస్థితిని ఎత్తుకొని ఏం చేయాలంట? తన ప్రాణము రక్షించుకును వెంబడించాలి. ఫస్ట్ దేవుడి మార్గంలో నడవాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఇంకో విధంగా చెప్పాలంటే నువ్వు చచ్చిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విత్తనము భూమిలో పడి చావనిద్దే ఫలించదు. ఆయన మార్గం నాకు తెలియాలంటే నాకంటూ వేరే మార్గం ఏది ఉండకూడదు కదా, నా చిత్తాలు ఉండొద్దు, నా ప్రార్థన విన్నపాలు ఉండొచ్చు, కానీ దేవుడి చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. ఈ మార్గం కూడా నేను నడవాలి అంటే నడవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. మొదటిది. రెండవది 37వ కీర్తన 23వ వచనం. 37వ కీర్తన 23వ వచనం. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచును, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. నీ మార్గాలు దేవుడు స్థిరపరచాలంటే నీ ప్రవర్తనలో ఏం రావాలి? మార్పు రావాలి. నీ ప్రవర్తన బట్టి దేవుడికి ఆనందం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దానియేలు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు? అసలు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఫుడ్ తినడానికి ఇష్టపడలేదు కదా, ప్రార్థన మానమంటే ప్రార్థన మానడానికి ఇష్టపడలేదు. ఒకటే మార్గం, తనకు తెలిసింది ఒకటే మార్గం, అందులో వెళ్దాం అనుకున్నాడు కదా. వాళ్ళు ఎంత ఆ రాజు ఏ శాసనం వేశాడు? నువ్వు ప్రార్థన చేస్తే చస్తావు అనేసాడు. ఆయన కూడా ఏం చేశాడు? ఆయన కదా ఒక్కడి ప్రవర్తన వల్ల దేవుడు ఏమవ్వాలంట? ఆనందించాలి. నా ప్రవర్తన వల్ల దేవుడు ఏం చేయాలంట? ఆనందించాలి, ఉల్లసించాలని బైబిల్ చెప్తారు. అలాంటి దానికి వెళ్ళాలి. ఒకటేమో ఉపేక్షించుకోవాలి, రెండోది నా ప్రవర్తనలో దేవుడిని ఆనందపరచాలి. ఈ కష్టమైనా సరే, ఈ నష్టమైనా సరే, ఈ అవమానమైనా సరే కదా. మనుషులమండి, పాపం చేస్తుంటాం. పాపం చెయ్యని వాడు ఎవడు లేడు బైబిల్ చెప్తారు. కానీ పాపం చేసిన ప్రతిసారి పశ్చాత్తాపడాలి. నీతిమంతుడు దినమునకు 7 మార్లు పడును, కానీ పడిన ప్రతిసారి పాపాత్ముడు ఏం చేసినట్టు పడతాడంట, కూలివాడు ఉంటాడంట, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్గం తెలుసుకుందాం. క్షమించే దేవుడు, మనం మన్నించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. 55 యెషయా గ్రంథం 55 1వ వచనం. 55 యెషయా గ్రంథం 1వ వచనం. దప్పిక కొన వాళ్ళారా. దేవుడు నడవాలంటే మనం ఏం కావాలి? దప్పిక కొని ఉండాలి, ఆ ఆశ ఉండాలి కదా.
కొంతమంది సినిమా యాక్టర్స్ మీద ఫ్యాన్లు ఉంటారు, ఫ్యాన్స్ అసోసియేషన్ అంటారు కదా, అభిమాన సంఘాలు. మొదటి రోజు మొదటి టికెట్ వాళ్ళే కొనాలి. ఎంత ఆశ కలిగి ఉంటారంటే కదా, నైటే అక్కడ పోయి లైన్లో నిల్చుంటారు కదా, బట్టలు చించుకుంటారు కదా, మనుషులు ఎంత హంగామా చేస్తారండి బాబాయ్ అసలు కదా ఆ టికెట్ కోసమే. ఈరోజు నీ హీరో ఎవరు? కనీసం చర్చిలోనే చెప్పండి ఎవరు హీరో. బయట సంగతి ఎవరు? నా హీరో ఎవరు? ఆయన లేకపోతే నేను జీరో కదా, ఆయనే మా హీరో. ఆ హీరో అంటున్నాడు దప్పికగా నుండు అయ్యా నీ మార్గాలను చూడడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. ఆశ కలిగిన ప్రాణంను దేవుడు తృప్తిపరచువాడు. ఆమేన్, హల్లెలూయా. దప్పికగానే ఉండాలి. ఏమని చేయాలంట చంద్రమ్మ? నీళ్ళు ఎద్దకు రండి, ఆ, రోకలు లేని వారులారా, ఆ. మీరు వచ్చి కొని మీరు వచ్చి నా దగ్గరికి నా మార్గం తెలుసుకోండి. నా మార్గము సులువైనది, నా కాడి మొయ్యలేనిది కాదు, మొయ్యదగినదే. నీ కాడి నాకు ఇచ్చేయి, నా మార్గమును తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి గుండెల మీద చేయించుకుందామా. దేవుడు చెప్పే ఒక చిన్న మాట. అందరు కళ్ళు మూసుకొని ఒక్కళ్ళు మాత్రమే. యెషయా గ్రంథం 30:21 చదువు. యెషయా గ్రంథం 30:21. మీరు కూడి యెషయా గ్రంథం 30:21. నీవు భూమిలో విత్తునుటకు నీ గింజలను కావలసిన వాన ఆయన కురిపించును. 30:21. మీరు కుడి తట్టునకును ఎడమ తట్టునకును తిరిగిన ఎడల. రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని సత్యవతి ఒక్కటే చదువుతుంటే మిగతా అందరూ కూడా కళ్ళు మూసుకోండి. హృదయం మీద చేయించుకోండి. కుడివైపుకి కానీ ఎడమ వైపుకి కానీ తిరుగుతుంటే ఇదిగో దారి. చదువమ్మా. మీరు ఆ. కుడి తట్టైనను కుడి తట్టైనను ఎడమ తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ ఇదియో త్రోవ దీనిలో నడువుడి దీనిలో నడుమని అని నీ వెనక నుండి ఒక స్వరం వస్తుంది. నీ చెవులకు వినబడను. వినిపించాలి. కళ్ళు మూసుకోండి అందరూ. హృదయం మీద చేయించుకోండి. నువ్వు కుడి తట్టునకైనా ఎడమ తట్టునకైనా తిరుగుతుంటే దేవుడు ఒక స్వరం నువ్వు వినగలగాలి. నువ్వు ఉపేక్షించుకోవాలి. నీ ప్రవర్తనలో మార్పు రావాలి. నువ్వు దప్పికగానే ఉండాలి. 4వది, నువ్వు దేవుడికి స్వరం వినగలగాలి. అప్పుడే నేను దేవుడికి మార్గంలో నడవగలను. ఇదిగో దారి దీనిలో నడువు అని దేవుడు మనకి చెప్తాడు. కళ్ళు మూసుకొని నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభుతో మాట్లాడతావా? ప్రభా నడచుటకు నేర్పించు నా యేసయ్య. రాళ్లను ముళ్ళను నా దారిలో చూస్తున్నా ప్రభా. అయ్యా నీవే నాకు నడక నేర్పించు. నేను నడవలసిన దారి ఎక్కడుందో ఎలా ఉందో నా పక్షం ఉండి నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించు. నీ కుడి చేతితో నన్ను నడిపించు ప్రభా. పరిశుద్ధతలోకి నడిపించు ప్రభా. నేను దారి తప్పకుండా, ట్రాక్ మార్చకుండా తండ్రి, నువ్వు ఏదైతే నా కోసం ఏర్పాటు చేసినావో అందులోనే నడిచే కృప నాకు దయచే ప్రభా. లోకాన్ని జయిస్తూ సాతాను ఎదిరిస్తూ శరీరానికి వంగకుండా ఆత్మానుసారంగా నడిచే కృప నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకోండి. అలాగే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నాకు నేర్పించు.